హే హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వాళ్ళ స్టోరీస్. ఇప్పుడు నేనైతే క్యాఫ్టేరియాకి వచ్చిన. పక్కన ఆంటీ వాళ్ళు అయితే వాడు 50 చెప్తే 25కి 20కి, కొంతమంది ఘోరంగా 15కి 20కి కూడా అడుగుతారు. అండ్ ఇది వచ్చేసి మన 100 days 100 vlogsలో 7th డే. అండ్ సక్సెస్ఫుల్గా అయితే 1 week కంప్లీట్ చేసుకున్నాం అనమాట మన 100 days 100 vlogsలో. అండ్ సో ఈరోజు కూడా సేమ్ థింగ్. అండ్ వార్మప్స్ అండ్ దెన్ వర్కౌట్స్. అండ్ ఈరోజు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అండ్ ఎక్కడ వర్క్ చేస్తున్నాం, ఎలా వర్క్ చేస్తున్నాం అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తాను. ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్ ఈ వీడియోని. అండ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడే మన వర్కౌట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వర్క్కి వెళ్ళాలి. అండ్ వర్క్లో ఏం జరుగుతుంది, అండ్ ఎక్కడ తింటాము, అండ్ ఈరోజు నైట్ ఏంటి, ఎలా, సో ఎవ్రీథింగ్ చూపిస్తాను. లెట్స్ గో. ఇప్పుడే మన యోగా అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కింద ఏం తీసుకుంటున్నాను అయితే చూస్తున్నారు కదా. నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ అనమాట, విత్ యాడింగ్ ఆన్ హనీ. సో ఇప్పుడు ఈ జార్లో వేసుకుందాం. సో మన బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో ఇది అండ్ ఇంకొకటి ఏబీసీ అని ఉంటుంది, ఏబీసీ జ్యూస్ అనమాట, యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్ అని చెప్పి. అది కూడా చాలా హెల్దీ అండ్ స్కిన్కి కూడా చాలా మంచిది అనమాట. అండ్ ఇది ఎంటీ స్టమక్తో తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటుందని చాలామంది చెప్తారు. సో నేను కూడా ఎంటీ స్టమక్తోనే తీసుకుంటున్నా. విచ్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ హెల్త్. సో నేను ఇప్పుడే రీచ్ అయిన వర్క్ ప్లేస్కి. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత అలవలేదని చెప్పి బయటనే తీస్తున్నా. అండ్ మేము లంచ్ టైంలో ఎక్కడికి వెళ్తాం అండ్ ఏం చేస్తాం అనేది కూడా నేను చూపిస్తాను. లెట్స్ గో. సో ఇది వచ్చేసి ఫ్రూట్ సలాడ్ అనమాట, మార్నింగ్ తెచ్చుకున్నా. సో నేనైతే ఇప్పుడే లంచ్కి వచ్చిన. అండ్ ఇగో బాక్స్ తెచ్చుకున్నా. అండ్ కర్రీ వచ్చేసి రాజ్మా అనమాట. ఎందుకంటే లైక్ కొంచెం ఎక్సర్సైజెస్ ఇవి చేస్తున్నాయి కదా, సో కొంచెం ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలని చెప్పి రాజ్మా కర్రీ తెచ్చుకున్నా. ఇప్పుడే నేనైతే క్యాఫ్టేరియాకి వచ్చిన. సో ఇది క్యాఫ్టేరియా, మనం ఏదైనా ఆర్డర్ చేసుకున్నాము. నేనైతే టీ ఆర్డర్ చేసుకున్నాను. ఇది కొంచెం రీజనబుల్ ప్రైసెసే ఉంటాయి ఈ క్యాఫ్టేరియాలో అయితే. సో
సో ఇప్పుడే నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, రూమ్కి వెళ్తున్నా. అగో ఇది వచ్చేసి మైండ్ స్పేస్ రోడ్, ఇది వచ్చేసి నేను మాదాపూర్ రూట్ అనమాట. మాదాపూర్ నుండి అట్లా రూమ్కి వెళ్ళిపోతాం. సో నేను ఇప్పుడే మార్కెట్కి వచ్చిన. అందరికీ సాటర్డే సండేలు మార్కెట్లు ఉంటాయి, మాకు మండే ఉంటాయి. మండే రోజు అదో టాస్క్ అనమాట. నేను వచ్చి కూరగాయలు తీసుకొని రూమ్కి వెళ్ళాలి అండ్ ఏమేమి వెజిటేబుల్స్ తీసుకుంటా చూపిస్తాను. కిలో 50, అర కిలో 30. అన్న టమాటా ఎట్లా కేజీ? అవి ఇట్లాంటి మార్కెట్స్ని యాక్చువల్గా నాకు వన్ డే మార్కెట్ అంటారని తెలియదు అనమాట. అందరూ సండే మార్కెట్ అంటారు. అది మండే జరిగినా, ట్యూస్డే జరిగినా, ఫ్రైడే జరిగినా, సాటర్డే జరిగినా నేను ఎప్పుడు సండే మార్కెట్కి వెళ్దాం అంటే అందరు కన్ఫ్యూజ్ అవుతుంది. అండ్ ఒకరోజు నేను నేర్చుకున్న దీన్ని వన్ డే మార్కెట్ అంటారని. సో అప్పటి నుంచి ఇది వన్ డే మార్కెట్ అని అంటున్నా. మీలో ఎంతమందికి అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మార్కెట్స్కి వస్తే నాకు బార్గెన్ చేయడం రాదనమాట. బట్ నా పక్కన ఆంటీ వాళ్ళు అయితే వాడు 50 చెప్తే 25కి, 20కి, కొంతమంది ఘోరంగా 15కి, 20కి కూడా అడుగుతారు. సో నాకైతే అట్లా అడగడం రాదు. మనం ఇట్లాంటివి ఎక్కువ మన మదర్స్తో ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా, వాళ్ళు అట్లా చెప్పినప్పుడు నేను ముఖం దాచుకొని సైడ్కి పోవాలనిపిస్తుంది నాకైతే. సో మనదైతే ఇప్పుడే షాపింగ్ అయిపోయింది, కూరగాయలు కొనుక్కోవడం అయిపోయింది. సో మనం రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెషప్ అయ్యి వీడియో తీస్తాం. ఇది మన 100 days 100 vlogs లో 7th డే అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మీకు ఈ వీడియోలో ఎవ్రీథింగ్ చూపించాను. లైక్ మార్నింగ్ వర్కౌట్స్ ఎలా చేసాం, యోగా ఎలా జరిగింది, అండ్ ఈరోజు ఆఫీస్ స్పేస్ లో ఏం చేసాం, ఎలా టైం స్పెండ్ చేసాం అని ఎవ్రీథింగ్ చూపించాను కదా. ఈ రోజు నాకు నచ్చిన టైం ఏంటంటే ఈవినింగ్ కూరగాయల మార్కెట్ లో స్పెండ్ చేసిన టైం. ఎందుకంటే లైక్ ఎప్పుడు నేను వెళ్ళాను, బట్ వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తా అక్కడ. ఎందుకో వాళ్ళతో బార్గెనింగ్ చేయడము అండ్ అందులో వాళ్ళు చెప్పిన ప్రైసెస్కి మనం కన్విన్స్ కావడము అండ్ ఎక్కడో ఒక 5-2 రూపీస్ అట్లా తక్కువ చేసి తీసుకుంటాం అనమాట. సో అంతేకాకుండా ఈ వీడియో ఎవరెవరికైతే నచ్చిందో వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ 100 days 100 vlogsలో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 21 సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారనమాట. ఈవెన్చువల్లీ మన 100th vlogకి అట్లా మన 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవుతారని అయితే నేనైతే బిలీవ్ చేస్తున్నా. అండ్ నాకు మీ నుంచి కావాల్సింది జస్ట్ వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. సో అది, అండ్ రేపు ఏం జరుగుతుంది, ఎక్కడ వర్క్ చేస్తున్నాం అండ్ ఎలా నేను ఎవ్రీథింగ్ చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాలు స్టోరీస్ అండ్ బాయ్ బాయ్.